మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం రైజ్ ఆఫ్ అశోక డైరెక్టెడ్ బై వినోద్ వి దొండలే మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే మూవీ అయితే 2 గంటల 13 నిమిషాలు అయితే ఉంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే అమరావతి అనే గ్రామంలో బార్బర్ కమ్యూనిటీ ఒక దుర్మార్గమైన మిడిల్ మ్యాన్ చేతిలో బాధపడుతూ ఉంటారు. ఆ అన్యాయాన్ని ఎదుర్కొని తన ప్రజలకు న్యాయం కోసం పోరాడే యువకుడే అశోక ఒక సామాన్య వ్యక్తి ఎలా ప్రజల నాయకుడిగా మారాడు అనేది ఒక సినిమా ఒక మెయిన్ ప్లాట్. సో డైరెక్టర్ వినోద్ దొండలే షూటింగ్ మధ్యలో అయితే చనిపోయారు గైస్. ఆ తర్వాత సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఇది సినిమా వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ. సో నాకైతే మూవీ అయితే బాగుంది, కానీ కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయనిపించింది గైస్. విలేజ్ బ్యాక్డ్రాప్ లో సోషల్ డ్రామా మూవీస్ నచ్చితే ఈ సినిమా మీకు కనెక్ట్ అవుతుంది. మాస్ కమర్షియల్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ సోషల్ మెసేజ్. సోషల్ మెసేజ్ అయితే ఇందులో చాలా బాగా కనిపిస్తుంది గైస్. లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రూరల్ అట్మాస్ఫియర్ నేచురల్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ని ఎలివేట్ చేసింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మధ్యలో పేసింగ్ స్లోగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సీన్స్ లెంత్ ఎక్కువగా అనిపిస్తాయి. సో ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి పూర్ణచంద్ర తేజస్వి అయితే మ్యూజిక్ అయితే కంపోజ్ చేశారు గైస్. సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ మరియు కాన్ఫ్లిక్ట్ సీన్స్లో బాగా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ నేచురల్గా ఉంది. విలేజ్ విజువల్స్ అథెంటిక్ ఫీలింగ్ ఇస్తాయి. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎక్స్ప్లిట్ సీన్స్ అయితే అసలు లేవు. కొన్ని వైలెన్స్ సీన్స్ ఉన్నాయి, కానీ ఫ్యామిలీతో కలిసి చూడడానికి ప్రాబ్లం లేదు. సోషల్ డ్రామా మరియు విలేజ్ బేస్డ్ రెసిస్టెన్స్ స్టోరీస్ నచ్చితే వాళ్ళకి డెఫినెట్లీ వాచబుల్. ప్యూర్ మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళకి యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ద రైజ్ ఆఫ్ అశోక ఒక సిన్సియర్ సోషల్ యాక్షన్ డ్రామా. స్ట్రాంగ్ మెసేజ్, డీసెంట్ పర్ఫార్మెన్స్ మరియు ఎమోషనల్ మూమెంట్స్తో ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. స్లో స్క్రీన్ ప్లే వల్ల కొంచెం ఇంపాక్ట్ తగ్గింది, కానీ ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.